వెంకటేశాయ ఈ రోజు నుండి ఓన్లీ వ్యక్తిగతమైన జాతకాలకు సంబంధించి పబ్లిక్ కు సంబంధించిన జాతకాలకు సంబంధించి అందరికీ సామాన్యమైన జనాలకు అందుబాటులో ఉండేటట్టుగా జాతకాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఇవాళ ఫస్ట్ జాతకాన్ని ఈ రోజు నుండి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా ఉన్నాను. సో నా వీడియోలన్నీ కూడా మీకు చేరాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఫాలో అవ్వండి. ఓకే, సో ప్రస్తుతము మేషాది ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతము చాలా సమస్యాత్మకంగా ఉన్నటువంటి రాశి మిథున రాశి. ఎందుకు అంటే ఇది రాశుల్లో మూడో రాశి అయినటువంటి మిథున రాశి. మిథున రాశికి ప్రస్తుతం గురువు 12వ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడు వచ్చాడు అంటే మే 1వ తేదీ నుండి ఉన్నాడు. సో ఇప్పుడు మనము మే 1, 2024 నుండి మే 30, 2025 వరకు ఈ పీరియడ్ ను ఎలా ఉండబోతా ఉంది, మిథున రాశి జాతకులకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక విషయాన్ని మనం క్లారిటీ తీసుకుందాం. మిథున రాశి వారికి రాబోయే సమస్యలు ఏమిటివి అంటే ముందుగా పోలీస్ కేసు గాని కోర్టు కేసు గాని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు, అలాగే కాళ్లకు సంబంధించి అంటే పాదాలకు సంబంధించి, తర్వాత చేతులకు సంబంధించి బొక్కలు విరగడం, కింద పడి దెబ్బలు తగిలించుకోవడము, ఆపరేషన్లు అవ్వడము, కాళ్ళు చేతులు విరగడం లాంటి సమస్యలు గోచరిస్తా ఉన్నాయి. అలాగే తోబుట్టువులు సిబ్లింగ్ కు సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే సిబ్లింగ్ లో అన్నదమ్ముల్లో అక్క చెల్లెల్లో ఎవరికైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మానసికమైన సమస్యలు, ఎట్ ది సేమ్ టైం వాళ్లకు సంబంధించిన ఆర్థిక పరమైన ఇబ్బందులు, వీటిల్లో ఏదో ఒకటి సిబ్లింగ్స్ లో ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మీ జీవితంలో ఒక పెను సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఒక పెను సంచలనం, అది పోలీస్ కేసు అవ్వచ్చు, కోర్టు కేసు అవ్వచ్చు, సామాజికంగా మీరు డ్యామేజ్ అయ్యే విధంగా జరగవచ్చు, లేదా మీరు నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడం ద్వారా సమాజంలో మీరు ఒక చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది మిథున రాశి వారికి. సో ఓవరాల్ గా తీసుకుంటే కుటుంబంలో ఏదో ఒక పెను సంచలనం అనేటువంటిది జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సంచలనం. సో మరి వీటిని అవుట్కమ్ చేయాలంటే ఏం చేయాలా? సో ఇది ఎప్పటి వరకు ఉంటుంది మిథున రాశి వారికి అంటే ఈ సంవత్సరం 2024 జూన్ 1వ తేదీ నుండి 2025 మే 30వ తేదీ వరకు ఈ సమస్యలు అనేటువంటి కంటిన్యూ అవుతాయి. గురువు వ్యయంలో ఉండడం వల్ల, 12వ స్థానంలో గురువు ఉండడం వల్ల ఈ సమస్యలన్నీ ఏర్పడతాయి. మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోండి. మగవాళ్ళు అయితే ఎల్లో కలర్ షర్ట్, ఆడవాళ్ళు అయితే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోండి ప్రతి గురువారం నాడు. మరి ఇంకేం చేయాలి అంటే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి అని స్వామి ఉంటారు. గురు దక్షిణామూర్తి గురు హోరలో మీ ఇష్టం వచ్చిన రోజు సోమవారం నుండి ఆదివారం వరకు గురు దక్షిణామూర్తి ఆలయంలో శ్రీకాళహస్తిలో గురుహోర ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన సమయంలో గురుహోర ఉంటుంది. ఆ గురుహోరలో బయట గురు దక్షిణామూర్తి దగ్గర అర్చన చేయించుకోవడం కానీ, స్వామివారికి సంబంధించిన ఒక పసుపు కలర్, ఎల్లో కలర్ పువ్వు తీసుకోవడం కానీ, లేదా స్వామివారి వద్ద అర్చన చేయించుకోవడం కానీ, స్వామివారి దగ్గర గంధం తీసుకోవడం కానీ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు వీలైనప్పుడల్లా ఇలా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా గురువు యొక్క బలాన్ని పొందుతారు. నీచ గురువు 12వ స్థానంలో ఉన్నటువంటి వ్యయ గురువు యొక్క దుష్ఫలితాలన్నీ వెళ్లిపోయి పాజిటివ్ గా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ఓం నమో వెంకటేశాయ. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.